హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బళ్ళారిలో ఉన్న టిప్పు సుల్తాన్ కోటకు వచ్చాం. దూరం నుంచి చూస్తే ఇది ఒక సాధారణ కోటలా కనిపిస్తుంది. కానీ ఈ గోడల వెనుక ఎన్నో యుద్ధాలు, ఎన్నో రాజులు, ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ కోటలో ఒకప్పుడు సైనికులు ఎలా ఉండేవారు, ఈ చెరువులు ఎందుకు నిర్మించారు, జైలు ఎందుకు కట్టారు, వాచ్ టవర్ల పనేంటి అనేవి ఎన్నో విషయాలు మనం తెలుసుకుందాం ఈరోజు. ఇప్పుడు మనం కోట ప్రధాన ద్వారం దగ్గర ఉన్నాం. ఈ గేటు ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఎంత పెద్ద రాళ్లతో కట్టారో, ఇంకా ఎంత బలంగా కట్టారంటే శత్రువులు సులభంగా లోపలికి రాకూడదని. అప్పట్లో యుద్ధాలు చాలా ఎక్కువగా జరిగేవి, అందుకే కోటలను చాలా బలంగా నిర్మించేవారు. ఈ గేట్ల గుండా ఎన్నో వందల రాజులు, సైనికులు, గుర్రాలు వెళ్ళి ఉండవచ్చని ఊహిస్తేనే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు ఈ కోట చరిత్ర గురించి తెలుసుకుందాం. ఈ కోట చాలా పాతది. మొదట ఈ ప్రాంతాన్ని విజయనగర రాజులు ఆధీనంలో ఉండేది. ఆ తర్వాత బీజాపూర్ సుల్తాన్లు వచ్చారు. ఆ తర్వాత మరాఠీలు కూడా పాలించారు. ఆ తర్వాత హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ కాలంలో ఈ కోటకు మరింత రక్షణ ఏర్పాటు చేశారు. అందుకే ఈరోజు దీనిని టిప్పు సుల్తాన్ కోట అని పిలుస్తారు. 1799లో టిప్పు సుల్తాన్ మరణించిన తర్వాత ఈ కోటను బ్రిటిష్ వారి చేతికి వెళ్ళింది. అప్పటి నుంచి వాళ్ళు కూడా ఈ కోటను ఉపయోగించారు. ఒకే కోట కానీ ఎన్నో రాజులను చూసింది. ఇక్కడ వాచ్ టవర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ సైనికులు నిలబడి చాలా దూరం వరకు చూసేవారు. శత్రువులు వస్తున్నారా, ఎంతమంది వస్తున్నారు, ఏ దిశ నుంచి వస్తున్నారు అని ఇక్కడ నుంచే గమనించేవారు. అలాగే ఈ కోటలో చాలా చెరువులు కూడా ఉన్నాయి. యుద్ధం జరిగినప్పుడు బయటకు వెళ్ళి నీరు తీసుకురావటం కష్టం కాబట్టి అందుకే కోటలోని నీటిని నిల్వ చేసుకునేవారు. ఈ చెరువులు నిర్మించారు. ఈ నీటిని సైనికులు, గుర్రాలు, ఇక్కడ ఉండే ప్రజలు అందరూ ఉపయోగించుకునేవారు. అంటే ఈ చెరువులు కోటకు ప్రాణం లాంటిది. ఇక్కడ జైళ్లు కూడా ఉన్నాయి. ఈ చిన్న గదులను చూస్తుంటే ఇక్కడ ఎవరిని ఉంచేవారో అనిపిస్తుంది. యుద్ధంలో పట్టుబడిన వాళ్ళనా లేక నేరం చేసిన వాళ్ళనా మనకు ఖచ్చితంగా తెలియదు, కానీ ఈ గోడలు మాత్రం ఎన్నో కథలకు సాక్ష్యంగా నిలిచాయి. ఇక్కడ గోడలు ఒకసారి చూడండి, ఇన్ని సంవత్సరాలు గడిచినా ఇంకా ఎంత బలంగా ఉన్నాయో. అప్పట్లో సిమెంట్ లేదు, పెద్ద పెద్ద యంత్రాలు కూడా లేవు, అయినా ఇంత అద్భుతంగా నిర్మించారు. అందుకే అప్పటి వాళ్ళ తెలివి, నైపుణ్యం ఎంతో గొప్పదని మనకి అర్థమవుతుంది. చిన్న క్విజ్ పెడతాను. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఇది తప్పకుండా ఉపయోగపడవచ్చు ఈ ప్రశ్నలు. సో టిప్పు సుల్తాన్ని ఏ పేరుతో పిలిచేవారు? ఆన్సర్ వచ్చేసరికి టైగర్ ఆఫ్ మైసూర్. సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే టిప్పు సుల్తాన్ తండ్రి ఎవరు? హైదర్ అలీ. ఫ్రెండ్స్, ఈ కోటను చూడటం అంటే కేవలం పాత గోడలను చూడటం కాదు, మన చరిత్రను దగ్గర నుండి చూడటం. మన పూర్వీకులు ఎలా జీవించారో, ఎలా యుద్ధాలు చేశారో, ఎంత తెలివిగా కోటలను నిర్మించారో తెలుసుకోవడం. మీకు బళ్ళారి వచ్చే అవకాశం ఉంటే ఈ కోటను తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకా ఆసక్తికరమైన వీడియోలతో కలుద్దాం. Thanks for watching.